అమ్మో అయ్యో అమ్మో ఏంటండి గదిలోకి అలా నేరుగా వచ్చేసారు? వస్తే తప్పేంటి? ఒక అబ్బాయి గదిలోకి అమ్మాయి వచ్చినప్పుడు, అమ్మాయి గదిలోకి అబ్బాయి వచ్చినప్పుడు తలుపు కొట్టి రావాలండి. లేకపోతే అనవసరమైన దారుణాలన్నీ జరిగిపోతాయి. ఎందుకు వచ్చారో చెప్పండి. ఒక నిమిషం. ఇదిగోండి. వాచ్. ఏంటివన్నీ? మీకోసమే. ఈరోజు ఈ డ్రెస్ మీరు వేసుకోవాలి. అయ్యయ్యో, ఇవన్నీ నా వల్ల కాదు. నేను వేసుకునేవి ఒక మాదిరిగా ఉంటాయి. ఇవేమో చాలా స్టైల్గా ఉన్నాయి. ఇంత స్టైల్ మనకి పనికిరాదు. ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా? అప్పుడప్పుడు కొత్తగా కూడా కనిపించాలి. నేను ఎప్పుడు ఒకేలా ఉంటానండి. అంత త్వరగా మారిపోను. మనిషివి మారద్దు. డ్రెస్ మార్చుకోండి చాలు. పర్వాలేదు, వేసుకోండి వేసుకోండి. అయ్యో అది కాదండి, నేనుండే పద్ధతికి ఈ డ్రెస్కి అస్సలు సెట్ కాదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అరేరేరే, అదేం కుదరదు. ఈ రోజు ఆ బట్టల్లో మిమ్మల్ని చూడాల్సిందే. లేకపోతే తెలుసు కదా, నా కాలిపట్టి సంగతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడం తప్పదా? తప్పదు కదా. అన్నయ్య, వైష్ణవ్ వచ్చేస్తున్నాడు. మిమ్మల్ని నన్ను ఒకే రూమ్ లో చూసాడంటే ఇంకంతే సంగతులు. అరే అన్నయ్య, ఏం చేస్తున్నారు? అన్నయ్య, అన్నయ్య, మీరేంటి ఇక్కడున్నారు? ఇక్కడుంటే ఏమైంది? అంటే ఇది మా మాధవ్ అనే రూమ్ కదా. మా మాధవ్ అనే రూమ్లో లేడు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇలా దాక్కోవడం వాడు చూశాడంటే పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఎలా? అడిగేది మిమ్మల్నే అండి. మీరు మా అన్నయ్య రూమ్లో ఏం చేస్తున్నారు? నేను కూడా మీ అన్నయ్య కోసమే వచ్చాను. తను లేకపోయేసరికి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. ఓ అవునా, సరే సరే, నేను తర్వాత వస్తానులేండి. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు కదా. మరి అంత భయం ఏంటండి మీకు? కొన్ని విషయాలకి భయపడాలి, అది మీకు తెలీదులే. సరే సరే, మీరు ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకుని రండి. నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ కనిపించడం లేదు. వావ్, భలే ఉన్నాయే. అన్నయ్య ఈ బట్టలు ఎందుకు కొన్నాడు? తనైతే ఇలాంటి బట్టలు వేసుకోడు కదా. అసలు ఇలాంటి బట్టలు పెద్దగా ఇష్టపడ్డు. ఖచ్చితంగా నాకే కొనుంటాడు. సరదాగా వేసుకుందాం. అబ్బా, ఈ బట్టలు నాకు భలే సూట్ అయ్యాయి. మాధవ్ అన్నయ్యకి టేస్ట్ లేదనుకున్నాను. నా కోసం మంచి బట్టలే కొన్నాడు. అన్నయ్య, ఈ డ్రెస్ నాకు భలే సూట్ అయింది. అసలు ఇంత మంచి డ్రెస్ కొనాలన్న ఐడియా నీకెలా వచ్చింది? అసలు నీకు డ్రెస్సింగ్ సెన్సే తెలియదు అనుకున్నాను. కానీ బట్టలు కొనడంలో నీకు కూడా భలే టేస్ట్ ఉంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అబ్బా, భూమి గారు నా కోసం తెచ్చిన బట్టలు వీడేసుకున్నాడు. వీడిని భూమి బట్టల్లో చూసిందంటే ఇంకంతే సంగతులు. నాతో బంతాట ఆడేసుకుంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా? మాధవ్ ఏంటి ఇంకా రాలేదు? నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని వస్తాడా, లేకపోతే హ్యాండ్ ఇస్తాడా? అమ్మా భూమి, ఏంటి కంగారుగా కనిపిస్తున్నావు? అదేం లేదండి, మామూలుగానే ఉన్నాను. దా ఇలా వచ్చి కూర్చో.
చూడవే, కాబోయే కోడలు అప్పుడే నీకు పూలమాల కట్టడానికి సాయం చేస్తుంది. హాయ్ భూమి. బాయ్. హే, ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు? అన్నయ్య భార్యని వదినా అని పిలవాలి. అలాగే అమ్మా. అమ్మా, నీ చిన్న కొడుకుని చూడు, సినిమా హీరోలా వస్తున్నాడు. ఆ? అబ్బా, ఆ గళ్ళ చొక్కాలు వేసుకుని ఈయన అందం తెలియడం లేదు కానీ ఇలా స్టైల్గా తయారైతే సినిమా హీరోలాగే ఉన్నాడు. రే వైష్ణవ్, డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడిదిరా? నిన్నేరా? కొత్త డ్రెస్ వేసుకొని కటింగ్ బానే కొడుతున్నావు గానీ ఇంతకీ డ్రెస్ ఎక్కడిది? మాధవన్నయ్య కొనిచ్చాడక్క. ఏంటి, మాధవాన్ని కొనిచ్చాడా? తమ్ముడి మీద ప్రేమ ఉంది గాని చెల్లెలి మీద ప్రేమ లేదా? నాకేం ఇవ్వలేదేంటి? హే, అక్క, ఇవి నాకెలా ఉన్నాయి? బాగున్నాయా? అవి మాధవన్నయ్య నాకు కొనిచ్చినవి. ఇటివ్వు. అన్నయ్య నీకు ఆ డ్రెస్ ఇచ్చాడు కదా, ఆ గాగుల్స్ మాత్రం నాకివ్వు. ఇది నాది. అబ్బా, నావి. ఇవి నావని చెప్తున్నానుగా. నేనెంతో ప్రేమగా కొన్న వస్తువులు వీళ్ళ మధ్య ఇలా నలిగిపోతున్నాయేంటి? అబ్బాబ్బాబ్బాబ్బా, మీ గొడవేంట్రా? వాడు కొనిస్తే ఇద్దరికీ కొనివ్వాలి కానీ ఒక్కడికే ఎందుకు తీసుకొచ్చిచ్చాడు? ఇప్పుడు చూడు ఎలా కొట్టుకుంటున్నారు. వైష్ణవ్, నీకు ఆ డ్రెస్ వాచి ఉన్నాయి కదా, అవి పెట్టుకో. శౌర్యకి కళ్ళు జోడిచ్చేరా. నిన్ను సరే సరే, మీ ఆటలు చాలు గానీ కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళండి. బాయ్. బాయ్ నాన్న. బాయ్. బాయ్ అక్క. మాధవ్ గుండె మరీ ఇంత రాయిలా ఉంటుందనుకోలేదు. నేను ఇంత ప్రేమగా కొనిస్తే ఆ ప్రేమకు విలువే ఇవ్వలేదు, నా కష్టాన్ని గౌరవించలేదు. ఇదంతా కావాలని చేస్తున్నాడా, లేకపోతే నన్ను ఆట పట్టించడానికి చేస్తున్నాడా?